నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. షర్మిల గారి భర్త అయిన బ్రదర్ అనిల్ కుమార్ గారు అయితే బీజేపీ నేతలతో సీక్రెట్ మంతనాలు అంటే అర్ధరాత్రి పూట మంతనాలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే బ్రదర్ అనిల్ కుమార్ గారు ఎవరైతే షర్మిల భర్త గారు వారు బీజేపీ నేతలతో మంతనాలు జరిపారని చెప్పేసి మనకైతే వార్తలు వస్తున్నాయి. అది కూడా అర్ధరాత్రి మంతనాలు జరిపారని చెప్పేసి ఇందులో నిజంగా వాస్తవం ఉందంటారా? ఇప్పుడు రాజకీయ పార్టీలు అయిన తర్వాత మామూలుగా భావసారూప్యం ఉంటుంది, కానీ ఎక్కడ కూడా వ్యక్తిగత శత్రుత్వం ఉండదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయం వేరు, మిగతా రాజకీయ నాయకులు రాజకీయం వేరు. మీరు చూసుంటారు, పెళ్ళిళ్ళు మంచి చెడ్డకి బయట చాలామంది నాయకులు కలుస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయం అలా కాదు. కక్ష సాధింపు రాజకీయం, వ్యక్తిగతంగా కక్షలు పెంచుకోవడం, వాళ్ళ మీద రకరకాలుగా కేసులు పెట్టడం, వేధించడం. సో సపోజు కలిశాడు అనుకుందాం, తప్పేముంది? ఇప్పుడు షర్మిల గారు కలవలేదు అంటున్నారు, మా ఆయన కలవలేదు, అవినాష్ రెడ్డి లాగా మాకు అర్ధరాత్రి కాడ గొడ్డల రాజకీయాలు చేయడం మాకు రాదని అంటున్నారు. సపోజ్ కలిశాడే అనుకుందాం మనం, దాంట్లో కూడా తప్పేముంది? ఇప్పుడు మీరు ఇంత అన్యాయంగా ఆవిడకి ఇవ్వాల్సిన ఆడపడుచు కట్నం ఇవ్వకుండా, ఆవిడకి ఇవ్వాల్సిన ఆస్తిలో సగభాగం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నప్పుడు సపోజు వాళ్ళకున్న ఛానల్లో, వాళ్ళకున్న రూట్లో సో కొంతమందిని కలవచ్చు. ప్లస్ ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ పగ్గాలు పట్టుకున్నారు, ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆవిడ. సో కాబట్టి అవసరమైతే కలవచ్చు, దాంట్లో తప్పేముంది? సో ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికో లేకపోతే వేరే విధంగా అప్లికేషన్స్ ఉండొచ్చు. అతను కూడా ఒక క్రిస్టియన్ ప్రబోధకుడు అతను. అవును సార్. సో అతనికి చర్చెస్ ఉన్నాయి, వేరే అప్లికేషన్ ఉండొచ్చు. సాధారణంగా వాళ్ళకి ఫారిన్ నుంచి ఫండ్స్ వస్తూ ఉంటాయి. సపోజ్ ఆ ఫండ్స్ అయినా ఒక్కోసారి ఈ బీజేపీ ప్రభుత్వం కానీ లేకపోతే దీనికి సంబంధించిన కానీ ఎక్కడన్నా ఆగినప్పుడు దానికి క్లారిఫై చేసుకోవడానికో లేకపోతే మా ఫండ్స్ స్ట్రక్ అయినాను తెచ్చుకోవడానికో కలవచ్చు. ఏదో రకరకాలు ఉండొచ్చు, లేకపోతే ఫ్రెండ్లీగా కలవచ్చు. వ్యాపార పరంగా అతనికి ఏదో మైన్స్ గీన్స్ వ్యాపారాలు కూడా ఉన్నాయి అనిల్ గారికి. అసలు దీంట్లో తప్పేముందంటాను. కావాలని చెప్పి ఇదంతా కూడా ఏదో విధంగా ఈ రోజున బాబాయ్ విషయంలో కానీ ఆవిడ కాంగ్రెస్ పగ్గాలు పట్టుకున్న తర్వాత కూడా ఈ వివేకానంద రెడ్డి యొక్క హత్యాంతరం ఆ కుటుంబానికి న్యాయం జరగాలని, బాబాయ్ కుటుంబం న్యాయం జరగాలని సునీతమ్మతో కలిసి షర్మిల గారు పోరాటం చేస్తుంది. పోరాటం చేసిన తరుణంలో ఆవిడ అసలు వైఎస్ కుటుంబీకురాలే కాదని, ఆవిడ వైఎస్ షర్మిలా రెడ్డి కాదు, ఆవిడ వైఎస్ షర్మిలా శాస్త్రి అని ఈ విధంగా రకరకాలుగా సోషల్ మీడియాలో తన వ్యక్తుల చేత సొంత చెల్లాయిని కూడా నానా దుర్భాషలు ఆడిస్తూ నానా విధాలుగా ఆవిడ ఒక క్యారెక్టర్ అసెషన్ చేపిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. రెండోది, అసలు ఈ సోషల్ మీడియాలో ఇటువంటి విపరీత వికృత పోకడలకి నాంది పలికిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో స్వయాన ఆయన కూడా ఆవిడేదో ఎల్లో చీర కట్టుకుంటే కూడా దానికి కూడా వక్ర భాషని చెప్పి ఈవిడ చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తుంది, చంద్రబాబుకు అడుగు మడుగులెత్తుతుంది, ఆయన స్క్రిప్ట్ చదువుతుంది అని చెప్పి. ఇప్పుడు ఎల్లో ఏదో సామెత చెప్పినట్టు ఎర్ర చీర కట్టుకున్నదల్లా నా పెళ్ళం అన్న రీతిలో సో ఎల్లో చీర కట్టుకోవడంలో తప్పే ఉంది. ఎల్లో చీర అనేది శుభసూచకం. సాధారణంగా మనం కొన్ని ఫంక్షన్లప్పుడు కొన్ని శుభకార్యాలకి ఎలాగైతే గడపకి మనం పసుపు రాస్తామో, ఎలాగైతే మనం ఇంట్లో కొన్ని దేవుళ్ళకి పసుపు రాస్తాము, అలాగే కొంతమంది ఆ ఎల్లో చీర కట్టుకుంటారు, ఎల్లో బట్టలు వేసుకుంటారు. సో ఈ విధంగా అసలు లేనిపోని మాట్లాడడం, అసలు అసందర్భ ప్రలాపాలు పెళ్ళడం వీళ్ళకి పరిపాటిగా అయిపోయింది. అదే కాకుండా రాఘవరెడ్డి అనే వ్యక్తి చేత కూడా ఆవిడ్ని నానా మాటలు అనిపిస్తున్నారు. ఇక్కడ అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన రాఘవరెడ్డి నిన్న మొన్నటి వరకు వైఎస్ షర్మిల వెనకాల తిరిగిన వ్యక్తి ఈ రోజున ఆవిడ కాంగ్రెస్కి వెళ్ళగానే ఆయన ఇప్పుడు వైఎస్ జగన్కి తొత్తుగా మారి ఈవిడ 1000 కోట్లు తీసుకుంది అది ఇది అని చెప్పి రకరకాల ఆరోపణలు రకరకాల మాటలు అనిపిస్తున్నారు. పబ్లిక్ గా ఛాలెంజ్ చేస్తుంది. సో 1000 కోట్లు ఎక్కడ తీసుకున్నానో, ఎప్పుడు తీసుకున్నానో మీరు ప్రూఫ్ చూపించని అడుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే చిల్లర రాజకీయాలకు తార్కాణం. ఇది ఒక చెప్పాలంటే ఒక పరాకాష్ట. సో ఎటువంటి రాజకీయాలు ఇప్పుడు మీరు చాలామంది చూసుంటారు ఇండియన్ పాలిటిక్స్లో చూసుకుంటే సొంత కుటుంబ సభ్యులే, తండ్రి కానీ కుమారులు కానీ లేకపోతే
కోడలు కానీ లేకపోతే కూతుళ్ళు కానీ ఈ విధంగా అన్నదమ్ములు కానీ వివిధ పార్టీల్లో ఉన్న నాయకులను మనం చాలామంది చూసాం. కొంతమంది బీజేపీలో ఉంటారు, కొంతమంది కమ్యూనిస్టులో ఉంటారు, కొంతమంది టీడీపీలో ఉంటారు, కొంతమంది జనసేనలో ఉంటారు, కొంతమంది కాంగ్రెస్లో ఉంటారు. ఇది పరిపాటి. సో అసలు మీకు లైఫ్ ఇచ్చిందే కాంగ్రెస్, మీ తండ్రికి లైఫ్ ఇచ్చిందే కాంగ్రెస్. మీ తండ్రి కాంగ్రెస్ని నమ్ముకుని కాంగ్రెస్ వల్లనే కదా సీఎం అయ్యాడు. సో ఈ రోజు నువ్వు బయటకు వచ్చి పార్టీ పెట్టినంత మాత్రాన మళ్ళీ అదే మాతృ సంస్థ అయిన కాంగ్రెస్కి ఆవిడ పగ్గాలు పట్టుకోవడం, ఆవిడ పీసీసీ అధ్యక్షురాలు అవ్వడం, సో కాంగ్రెస్ తరఫున ఆవిడ తన పందాన్ని తను పోతున్నప్పుడు మీరు అక్కస్తో ఈ విధంగా రకరకాలుగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఏదన్నా ఉంటే రాజకీయ పరంగా విమర్శలు చేసుకోవాలి, అదొక సిద్ధాంతపరంగా మాట్లాడుకోవచ్చు, సిద్ధాంతాల మీద మాట్లాడుకోవచ్చు. సో అంతేగాని ఈ విధంగా వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత హరణ అనేది ఇది రాజకీయాలకు అంత మంచిది కాదు. అంటే ఇదంతా కూడా వైసీపీ నేతలు చేస్తున్న, అంటే వాళ్ళు పుట్టిస్తున్న పుకార్లు అనుకోవచ్చా సార్? ఏదైనా కూడా ఇట్లా ఒకటమ్మా, ఏదేమైనా ఒక సీఎం గారి సొంత చెల్లెలు తను ఎలాగైతే ఆ రాజశేఖర రెడ్డి విజయమ్మకి ఎలాగైతే పుట్టాడో అదేవిధంగా ఆవిడ కూడా అదే ఫ్యామిలీలో అదే తండ్రికి అదే తల్లికి పుట్టిన ఆవిడే కదా. సో ఒక సీఎం గారి యొక్క చెల్లాయిని ఇంతమంది ఇన్ని రకాలుగా దుర్భాషలు ఆడుతున్నారు, ఇన్ని రకాలుగా సోషల్ మీడియాలో ఆవిడ్ని నానా రకాలుగా మానహారణం చేస్తున్నారు, క్యారెక్టర్ అసెషన్ చేస్తున్నారంటే అన్లెస్ అంటిల్ ఒక వైఎస్ జగన్ యొక్క సపోర్ట్ కానీ ఆయన ప్రోద్బలం లేకుండా చేయలేరు కదా. ఆ ధైర్యం ఎవరు సాహసం చేయరు కదా. ఇప్పుడు రేపొద్దు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తోలు తీస్తా, ఇంకోసారి షర్మిల గురించి మీరు ఏదైనా మాట్లాడినా అని చెప్పి ఒక్క మాట హుకుం జారీ చేస్తే ఎవరు కూడా సాహసించరు. సో కేవలం ఇతని రాజకీయ దాహానికి, ఇతని యొక్క అవినీతిని ఎండగడుతుందని రాజకీయ దాహంతో, సో ఇక అక్కడ చెల్లి లేదు, తల్లి లేదు, చిన్నాయన లేదు, చిన్నమ్మ లేదు, ఎవరు లేరు. సో ఎవరు కూడా ఇతనికి అతీతులు కాదు. తన రాజకీయం, తన స్వార్థం విషయంలో ఎవరినైనా సరే ఈ విధంగానే వ్యక్తిగత హరణం చేస్తాడు, క్యారెక్టర్ అసెషన్ చేస్తాడు. సో తనకి కావాల్సిందల్లా అల్టిమేట్గా తన లబ్ధి, తన రాజకీయ లబ్ధి. సో ఈ విధంగా అసలు లేనిపోని మాట్లాడడం, అసలు అసందర్భ ప్రలాపాలు పెళ్ళడం వీళ్ళకి పరిపాటిగా అయిపోయింది. అదే కాకుండా రాఘవరెడ్డి అనే వ్యక్తి చేత కూడా ఆవిడ్ని నానా మాటలు అనిపిస్తున్నారు. ఇక్కడ అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన రాఘవరెడ్డి నిన్న మొన్నటి వరకు వైఎస్ షర్మిల వెనకాల తిరిగిన వ్యక్తి ఈ రోజున ఆవిడ కాంగ్రెస్కి వెళ్ళగానే ఆయన ఇప్పుడు వైఎస్ జగన్కి తొత్తుగా మారి ఈవిడ 1000 కోట్లు తీసుకుంది అది ఇది అని చెప్పి రకరకాల ఆరోపణలు, రకరకాల మాటలు అనిపిస్తున్నారు. తన రాజకీయ పెరుగుదలే తప్పించి అక్కడ ఎటువంటి సెంటిమెంట్స్ ఏం లేవు. లేకపోతే కన్న తల్లి ఇటువంటి ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో ఒక పక్కనేమో కొడుకు వైసీపీ తరఫున మళ్ళీ పోటీ పడుతుంటే, ఒక పక్కనేమో కూతురు పోటీ పడుతుంటే ఇక్కడ ఉండకుండా ఆవిడ అమెరికా వెళ్ళిపోయిందంటే దీనికి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. సో మనకెంతూరా లేనిపోయిన తలపోటీ, ఆల్రెడీ ఏదో శవం కోసం వెతుకుతున్నాడు వీడు, రేపొద్దున్న మళ్ళీ నాకేదైనా ముప్పు ఉంటుందేమో అని ఆవిడ సేఫ్ జోన్కి ఆవిడ వెళ్ళిపోయింది. అవునవును సార్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా.